మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ప్రస్తుతం రాశిలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. వీరికి రెండవ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి. చెప్పాలంటే ఆ 3 గ్రహాల్లో కుజుడు కూడా మారిపోతున్నాడు 7వ తేదీ నుంచి. అండ్ నెక్స్ట్ 17వ తేదీ వరకు 15వ తేదీ వరకు ఉంటాడు. 20వ తేదీ వరకు శుక్రుడు ఉంటాడు. ఆ పంచమ రాహు 6వ స్థానంలో శని ఉండడం, భాగ్యంలో గురువు ఉండడం, లాభంలో కేతు ఉండడం జరుగుతుంది వీరికి. అయితే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా వీరికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ ఈ బుధుడు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో, ఇది కొంచెం తండ్రిగా రాస్తి హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్తుంది. ధనస్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చుంటూ ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు రకరకాల మార్గాల నుంచి ధనం వస్తుంది. అదేవిధంగా కొంత కుటుంబ సభ్యులు, ఎందుకంటే కుటుంబ స్థానం కూడా కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యని కొంత ఘర్షణ వాతావరణం కూడా దారితీస్తుంది ఈ నెలలో వీళ్ళకి చెప్పాలంటే. ఇక 7వ తేదీ నుంచి కొన్ని విషయాల్లో ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడము, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది పంచమ రాహువు కాబట్టి. కాకపోతే ఇక్కడ హోమ్ లోన్స్ లభిస్తాయి. సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. చెప్పాలంటే ధనపరంగా అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ బిజినెస్ లైన్స్లో ఉండేటువంటి వారికి, జాబ్లో ఉండేటువంటి వారికి అయితే మార్పు చూపిస్తుంది కొద్దిగా జాబ్ విషయంలో. అందులో పర్టికులర్గా ఈ ఫుడ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్లేస్ చేంజ్, జాబ్ చేంజ్ అనేది చూపిస్తుంది. అయితే కెమికల్ రిలేటెడ్, అదేవిధంగా ఆయుర్వేద డాక్టర్లకి, సోలార్ రిలేటెడ్ ఉంటాయి, సోలార్ సిస్టమ్, సోలార్ ద్వారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు పవర్, అది అటువంటి వాటిని సప్లై చేసేటువంటి వారికి, ఆయుర్వేదం మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి లాభసాటిగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు చెప్పాలంటే. అయితే ఏదేమైనప్పటికీ కూడా మొదటి 20 రోజులు కూడా కొంచెం ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి వీరికి. ఫస్ట్ 20 డేస్ కూడా చెప్పాలంటే కొంచెం ఏంటంటే కొన్ని విషయాల్లో ఘర్షణలు ఏర్పడుతుంటాయి. అయినా వీళ్ళు కనుక కొంచెం జాగ్రత్తగా కనుక వెళ్తున్నట్లయితే, ఎందుకంటే లగ్నాధిపతి కొంత మౌఢ్యంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. సో దానివల్ల ఏంటి, ఘర్షణలు, ఎక్కడో స్ట్రక్ అయిపోయానని ఫీలింగు, లేకపోతే ఇన్సూరెన్సెస్ కట్టకపోవడం వల్ల వచ్చే నష్టాలు, ఎందుకంటే లగ్నాష్టమాధిపతి కదా శుక్రుడు ఇక్కడ. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసుకుంటూ, పెద్ద మొత్తంలో ఎవరైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారో, అందులో ముఖ్యంగా అప్పుగా ఇద్దామనుకుంటారో, ఎందుకంటే 6వ స్థానంలో శని నుండి కుజుడి దృష్టి ఉంది. 6వ స్థానం అనేటువంటిది అప్పులకు సంబంధించిన స్థానం. 3వ స్థానంలో కుజుడు ఉంటూ 6వ స్థానంలో ఉండే వాటిని చూడడం వల్ల ఏమవుతుంటుందంటే, అప్పు ఇవ్వడం ద్వారానే అనవసరంగా మళ్ళీ గొడవలు. కాబట్టి వీలైనంత మటుకు అప్పులు ఇవ్వకుండా ఉండడమే మంచిది, గుర్తుపెట్టుకోండి. కొంచెం బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. కొంచెం మసాలా ఐటమ్స్ తినడం వల్ల పొట్టి కడుపులో కొంచెం రకంగా గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది పంచమంలో రాహు ఉండడం వల్ల. దీనికి ఏం చేయాలి అంటే, సూర్యభగవానుని చూస్తూ ఒక గుమ్మడికాయ ముక్కని అక్కడ పెట్టి ఓం కూష్మాండాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివి, దాని తర్వాత దాన్నే ప్రసాదంగా తీసుకొని దాన్ని కూర వండుకోవడమో జ్యూస్ చేసుకొని తాగినట్లయితే కూడా వీళ్ళకి ఉదర సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి చెప్పాలంటే వీరికి. అది గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో వీరికి అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంటే అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం అలా జరిగే ఛాన్సెస్ ఏమైనా? కొంతవరకు ఉంది, ఎందుకంటే ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా, ఏదో రూపంలో డబ్బు మాత్రం వీళ్ళకి రొటేషన్ అవుతూ ఉంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అదే వాటి మూలంగా అప్పులు ఇస్తే కొంత గొడవలు కూడా అవుతుంటాయి. ఓవరాల్ గా మరి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా అయితే బాగానే ఉందని చెప్పాలి. ఇవ్వకుండా, అప్పులు ఇవ్వకుండా, మధ్యవర్తిత్వంగా వీళ్ళు అక్కడైతే సంతకం పెట్టకుండా ఉన్నంతసేపు వీళ్ళు సేఫ్గానే ఉంటారు. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ 6లో ఉండే శని, 3లో ఉండే కుజుడు ఒక రకంగా చెప్పాలంటే పాపగ్రహాలు, పాపస్థానాల్లో ఉంటే మంచి ధైర్య సాహసాలని ఇస్తాయి, ఇవ్వమని. కానీ ఆ గ్రహాలు గొడవను కూడా ఇస్తాయి. కాబట్టి ఏంటి, అప్పు ఇవ్వడం, ఫ్రెండ్కి అప్పు ఇచ్చి వాడు శత్రువు అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీళ్ళకి మెయిన్గా చెప్పాలంటే. ఇక వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తుండాలమ్మా.
పంచమ రాహు కదా, ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో జరిగిపోతుందేమో, ఏదో జరుగుతుందేమో అనేటువంటి భయాందోళనని గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత దుర్గాదేవి నామాన్ని స్మరిస్తూ ఉంటే ఓం ధుమ్ దుర్గాయ నమః అని ఎంత అనుకుంటూ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్గానామానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే మీకు అనవసరమైనటువంటి మాయ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు తెలియనంతసేపు భయం, దాని నుంచి ఒక క్లారిటీ వచ్చేస్తే భయం లేదు. కొంతమంది చూడండి ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వస్తారు, ఎన్నోసార్లు కోర్టుకి వెళ్ళేసి వస్తారు, జైల్లో వచ్చి వాడికి అసలు చాలా సింపుల్గా ఉండే ఏమైంది. కొంతమంది పోలీస్ స్టేషనా, అమ్మో పోలీస్ స్టేషన్ గడప తొక్కకూడదండి అని. ఎందుకు? వాడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి చాలా ఈజీ. ఇప్పుడు సైకిల్ తొక్కాలి, అప్పుడే తొక్కమంటే అమ్మో పడిపోతానని భయపడుతుంటాడు. ఆల్రెడీ అప్పుడు నేర్చుకుని ఎంతో తిరిగి వచ్చిన వాడికి దాంతో ఫీట్లు చేస్తుంటాడు, పైకి లేపుతాడు కింద. ఏంటి అంటే ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా భయము ధైర్యం అనేటువంటివి లేవు ఈ ప్రపంచంలో. మీకు అజ్ఞానం ఉందా లేదా అజ్ఞానాలతోనే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది పర్టికులర్గా ఈ తులవారికి పంచమ రాహు ఉన్నందుకు ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కళలో కూడా రకరకాల స్వప్నాలు రావడం, స్వప్నాల్లో ఒకసారి సర్పదర్శనం కూడా జరుగుతుంటుంది. అలాంటప్పుడు వీళ్ళు కొంచెం గజేంద్ర మోక్ష ఘట్టం కనుక చదువుకున్నట్లయితే సరిపోతుంది. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది. ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు. అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం. గోచారం సరిగ్గా ఉండాలి, కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాము, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉండే ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు. ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టండి రాదు ఆయనకి. పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంత అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వుతే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది. అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు.
వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదు, ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా, మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోండి. ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.